రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్న హామీలతో ముందుకు వస్తున్నారు. 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బోనాల సాగరిక శివ ప్రకటించిన సంక్షేమ పథకాలు పట్టణంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమ వార్డులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పాప పేరు మీద 20,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వారు ప్రకటించారు. అంతేకాకుండా ఆడపిల్ల వివాహ సమయంలో అదనంగా 20,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ, రోడ్లు మరియు త్రాగునీటి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ వినూత్న హామీలపై వార్డులోని మహిళలందరూ మరియు పెద్దల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా మన ఇంట్లో ఒక పెద్ద కొడుకుల ముందుంది. జై శ్రీరామ్. ఈరోజు వేములవాడ టౌన్ 23వ వార్డు బోనాల సాగరిక శివ గారికి వారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిల్చోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఇక్కడికి వారికి మద్దతు తెలుపుతూ వారి ప్రచారంలో భాగంగా అవ్వదామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ విశేషమైన స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళని గుర్తుపడుతున్నారు. యంగ్ కపుల్, యంగ్ సాగరిక ఈజ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఒక చదువుకున్న అమ్మాయి ఇట్లా రాజకీయాలు బీటెక్ చేసిన అమ్మాయి రాజకీయాలు రావడం అనేది చాలా అరుదైన విషయం. సో చదువుకున్న అమ్మాయిలు కూడా ఇక్కడ పోటీ చేయాలని, మన అభివృద్ధి చేయాలని ఏదైతే సంకల్పంతో వచ్చారో వారికి ప్రజలందరూ కూడా మద్దతు పలికి వారికి భారీ మెజారిటీతో గెలిపియాలని వీటందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళ ఎజెండా కూడా చాలా చక్కగా ఉంది. ఎలాగో మన కేంద్ర మంత్రివర్యులు చాలా పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. దానికి తోడుగా వీళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇవాళ రేపు ఆడపిల్లలు ఉంటుంటే వీళ్ళు మాత్రం ఆడపిల్ల పుడితే అప్పటికప్పుడు 20,000 వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ కూడా రాస్తానని అంటున్నారు. అలాగే ప్రతి కుటుంబానికి ఆడపిల్ల అప్పుడు పెళ్ళైన ఆడపిల్లకి అప్పటికప్పుడు 20,000 ఒక బ్రదర్గా, ఒక ఆడపడుచుగా వాళ్ళకి అందిస్తానంటున్నారు. ఇంతకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. మహిళల గురించి, ఆడపిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఇంతవరకు నేను ఇది కొత్తగా చూస్తున్నాను ఈ వార్డులో. సో ఇట్లాంటి వాళ్ళు మీకు దొరకడం చాలా అదృష్టం అని మీరు అనుకోవాలి. ఇక్కడున్న 23 వార్డు సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సాగరికని భారీ మెజారిటీతో గెలిపియండి. తను అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటుందని మా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నమ్మాలని, మీరందరూ కూడా తనకి ఓటేసి గెలిపియాలని, రెండో సంఖ్య భారతీయ జనతా పార్టీ గుర్తుకే మీ అందరూ ఓటు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. 23వ వార్డు ప్రజలందరికీ, నా యొక్క అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెయిన్గా మనకేంటంటే ఇప్పుడు స్టేట్ మహిళా ప్రెసిడెంట్ శిల్పా అక్క గారికి, మనకు ఎల్లవేళలా తోడుండే ప్రతాప రామకృష్ణ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కోసం అంత దూరం నుండి మాకు సపోర్ట్ చేయడానికి వస్తున్న శిల్పారెడ్డి అక్క గారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. మేము 23వ వార్డులో మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఇంటింటి గడప ప్రచారం జరుగుతున్నది. ప్రతి ఒక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు మీ యొక్క సొంత ఆడబిడ్డగా భావించి నాకు మీ అమూల్యమైన ఓటును ఏ ఒక్కరూ మిస్ కాకుండా మమ్మల్ని గెలిపించుకోవాలని కోరుచున్నాము. మేము గెలిచిన వెంటనే మీ ఇంట్లో ప్రతి ఇంటి ఆడబిడ్డకి మా హస్బెండ్ అయి ఉండి తను ఒక అన్నలాగా మీ ఎల్లవేళలా మీకు తోడుండి 20,000 రూపాయలు మీ పెళ్లిలో డైరెక్ట్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాడు. అలాగే ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ మాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించి మీ ఒక ఇంటి ఆడబిడ్డలాగా మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.